గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఇది సహనానికి లభించిన విజయం. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాము, ఓపికగా భరించాం కాబట్టే ఇవాళ వాణిజ్య చర్చల్లో మనకి ఈ ఫలితాలు వచ్చాయి. వాణిజ్య చర్చల్లో సుస్థిర వైఖరితో ఉన్నాం, అంటే స్టేబుల్ వైఖరి ప్రదర్శించాం కాబట్టే దౌత్యపరంగా విజయాలు వచ్చాయని ప్రధాని మోదీ నిన్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో అంటే వారందరూ ఆయనకు సన్మానం చేశారు. ఎందుకంటే ట్రంప్ ఒక పోస్ట్ చేశారు ఆయన ట్రూత్ సోషల్లో. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరింది, సుంకాలు 18% తగ్గిస్తున్నాము, రష్యాతో ఆయిల్ కొనబోదని భారత్ చెప్పింది, వెనిజులా నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఆయిల్ కొంటుంది, దానివల్ల ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది అని చాలా పెద్ద సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. నేను అంతా చెప్పట్లేదు, మీకు సమాప్తి చేసి చెప్తున్నాను. దీని మీదే పార్లమెంటులో విపరీతమైన గందరగోళం. అంటే పార్లమెంటులో భారత ప్రభుత్వం రైట్ రాయల్గా ఇదిగో అమెరికాతో మనకి వాణిజ్య ఒప్పందం జరిగింది, ఈ అంశాల మీద చర్చ జరిగింది, ఫైనల్గా టారిఫ్ అంటే ఈ అదనపు సుంకాలు 20% నుంచి 18%కి అదనపు సుంకాలు తీసేశారు. అంతకుముందు 25%ని 18% తగ్గించారు. సో ఇది భారత్ ధైర్యంగా నిలబడినందుకు మనకు దక్కిన గౌరవం అని ఎందుకు చెప్పలేదు? అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేస్తే తప్ప ఆగమేఘాల మీద సోమవారం సాయంత్రం నాడు ఎందుకు ఈ పోస్టు చేయాల్సి వచ్చింది? అసలు దీని మీద చర్చ ఎక్కడా అని చెప్పి రాహుల్ గాంధీ విపక్షాలు ఆరోపణలు. నిన్న సభలో భారీ గందరగోళం జరిగింది. ఇంకా రాహుల్ గాంధీ ముందుకెళ్ళి అసలు భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు, మోదీ అమ్మేశారు, ప్రజాస్వామ్యం, ఇవన్నీ చాలా ఎక్కువ విమర్శ చేశారు. పైగా అదానీ కేసు గురించి మాట్లాడారు, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక తీవ్రమైన ఒత్తిడితో భారత్ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టిందని. అఫ్కోర్స్ ఇంకా సంతకాలు ఏం అవ్వలేదు, ట్రీటీగా అవ్వలేదు, అది కేవలం ప్రకటన మాత్రమే జరిగింది. మరొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రధానమంత్రి మోదీ ట్రంప్ పెట్టిన ట్వీట్కి, అంటే ట్రూత్ పోస్ట్ ఆయన సొంత మీడియా సోషల్ మీడియాలో పెట్టారు, దానికి సమాధానంగా నరేంద్ర మోదీ ఒక మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు ట్రంప్ చేసిన ప్రకటనకు స్వాగతిస్తున్నాము, భారత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైంది, 140 కోట్ల మంది భారతీయుల తరపున ధన్యవాదాలు అన్నారు. కానీ ఎక్కడ ఆయన ఈ ట్రేడ్ డీలు, ట్రేడ్ అగ్రిమెంట్ అన్న పదాలు వాడలేదు, కేవలం సుంకాల తగ్గింపుకు ధన్యవాదాలను మాత్రమే చెప్పారు. అలాగే పీయూష్ గోయల్ ట్వీటు, వాణిజ్య శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీటు, ప్రధానమంత్రి, మూడు చూస్తే ట్రంప్ ఎంతైతే ఎక్సైట్మెంట్తో ఆయన పెట్టాడో అది రిఫ్లెక్ట్ కావట్లేదు. అంటే ఎక్కడో ఈ ఒప్పందానికి సంబంధించి కొంత గందరగోళం విపక్షాలు సృష్టించడమే కాదు, కొంత అయోమయం, కన్ఫ్యూజన్ కూడా ఉందా? సరే, రాజకీయ ఆరోపణలు, రాజకీయ కారణాలు, మీరు అమ్మేశారు, లేకపోతే తాకట్టు పెట్టేశారు, భయపడిపోయారు, ఇవన్నీ విపక్షాలు చేస్తాయి. కానీ దేశంలో మాత్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు అన్నారు ఒక ఇండికేషన్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లు విపరీతంగా నిన్న బుల్ రన్ వచ్చింది. 12 లక్షల కోట్ల మదుపర్ల ఆస్తి పెరిగింది. అంటే అమ్మకాల జోరు కొనసాగింది, సరే కొనుగోలు జోరు కొనసాగింది. అంటే ఇదొక డెఫినెట్గా ఒక శుభ సంకేతం, మంచి అగ్రిమెంట్ దీనికి సంబంధించి. కానీ ఇందులో ట్రంప్ మొదటి నుంచి అడుగుతుంది ఏంటంటే అమెరికాకి సంబంధించిన డైరీ, అమెరికాకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు మీరు గేట్లు బార్లా తెరవండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రైతులు పండించిన పంట, లేకపోతే ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆక్వా ఉంది, మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఎప్పుడైతే సుంకాలు పెరిగిపోయాయో ఆ రంగం కుదేలైపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఇంకా అనేక రంగాలు అలా ఉన్నాయి. సో ఇప్పుడు సుంకాలు తగ్గించడంతో వీటికి మేలు జరిగితే, మరి ఒకవేళ మనం వ్యవసాయం, డైరీ కనుక ఇక్కడ గేట్లు తెరిస్తే ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇక్కడున్న పంట దిగుబడి పరిస్థితి ఏంటి? అవి ఎగుమతులు లేకుండా ఉంటే ఎక్కడికి వెళుతాయి? కానీ పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్తోంది ఏంటంటే ఇది భారత్ భవిష్యత్తును మార్చే ఒక ఒప్పందము, మన దేశానికి అనేక లాభాలు ఉంటాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లోనే మేము చెప్దాం అనుకున్నాం, కానీ విపక్షాల గందరగోళం పరిస్థితుల్లో విడిగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. సో రైతులు, డైరీ, అలాగే మిగిలిన అనుబంధ రంగాలకు మేలు చేసేందుకే డీల్ ఉపయోగపడుతుందని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ కాంట్రడిక్షన్ గురించి మాట్లాడాలి. అంటే ట్రంప్ చెప్తున్న దానికి, మన భారత ప్రభుత్వం చెబుతున్న దానికి, అసలు ఈ డీల్ అంత గొప్ప ప్రయోజనకరమైన డీలే అయినప్పుడు దేశ ప్రజలందరితో పాటు, పారిశ్రామిక వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా దానివైపే నిలబడాలి. కానీ ఈ డీల్ మీద ఇంత రచ్చెందుకు జరుగుతోంది?
విపక్ష సభ్యులు గందరగోళం చేసి కొంతమందిని సభ అంతా ఈ సభాకాలం అంతా కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కాగితాలు చింపి స్పీకర్ మీద వేస్తే ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వరకు తీసుకొచ్చుకున్నారు. అందులో మన తెలుగు ఎంపీ కూడా ఒక ఆయన ఉన్నాడు, చామల కిరణ్. కొంతమంది ఎంపీలు అక్కడ వెళ్ళలోకి దూసుకెళ్ళిన దాంట్లో అంటే దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న దానిపై విపక్షాలు నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళనే ప్రజలు ప్రశ్నిస్తారు కదా. కానీ ఇందులో ఏం జరుగుతోంది? ఇందులో కన్ఫ్యూజన్ ఉందా? గందరగోళం ఏంటి? విపక్షాలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? ఈ డీల్ మీద ట్రంప్ ఏకపక్ష వైఖరితో పోస్ట్ చేశాడా, లేదా అంతకుముందు చర్చలు జరిగిన తర్వాత ముందుగా చెప్పాల్సింది భారత ప్రభుత్వం కదా, భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలి కదా, ట్రంప్ ఎందుకు చెప్పాడు అనేది ఒక ప్రశ్న. అంటే అనేక అంశాలు ఆయన ఎప్పుడు పాక్ ఇండియా యుద్ధం దగ్గర నుంచి ఫస్ట్ నేనే ఆపేశానని పోస్ట్ దగ్గర నుంచి ఈరోజు బ్రహ్మాండమైన ట్రేడ్ డీల్ జరిగిపోయిందనే వరకు మధ్యలో జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నప్పుడు మనమేమి ఇందులో ఇంకోటి కూడా ట్రంప్ పెట్టిన దాంట్లో మోదీ నాకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు అనే ఒక లైన్ కూడా పెట్టారు. కీలకంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, కానీ వాస్తవ వైఖరి చూస్తే మనం ట్రంప్ పెట్టిన దానికి ఎక్కడ వెళ్ళిపోయి బతిమాలుకుని మోడీ ప్రత్యేకంగా అమెరికా ట్రిప్ వెళ్ళలేదు. అది అమెరికా ప్రతినిధులు కూడా మోడీ మాతో ట్రంప్ డీల్ విషయంలో మాట్లాడట్లేదని కూడా అన్నారు. ఈ మధ్యలో బ్రహ్మాండమైన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పిన యూరోపియన్ యూనియన్ తోటి 27 దేశాలతోటి డీల్ జరిగింది. మరి దాని తర్వాతే ట్రంప్ తగ్గి వెనక్కి వచ్చారా? ఖచ్చితంగా ఇందులో ఏం జరిగిందనేది తెలియాలి, భారత ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం చెప్పాలి. ట్రంప్ చెప్పిన మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని మనం చర్చించలేము. ఎందుకంటే మనకి అథారిటేటివ్గా భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఏదైతే చెప్తారో, లేదా వాణిజ్య శాఖ కానీ విదేశాంగ శాఖ, ఈ ముగ్గురు దగ్గర ఏదైతే భారత ప్రజలకు అథారిటేటివ్గా పార్లమెంట్లో కానీ బయట కానీ చెప్తారో అదే మనకు కొలమానం, అదే ప్రాతిపదిక. సో ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుందా? వస్తే కనుక ఎంత లాభం ఇది? నిజంగానే అమెరికా డైరీలు అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి వస్తాయనే భయం ఇంకా ఉందా? రష్యా ఏమో మా నుంచి ఆయిల్ కొనరు భారత్ అని మాకు ఎటువంటి సమాచారం లేదు అధికారికంగా అని చెప్పింది. మరి నిజంగానే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మనం ఇంక చేసుకోమా? అమెరికా నుంచే కొంటామా, లేకపోతే వెనిజులా నుంచి కొంటామా? ఇవన్నిటికీ కూడా సమాధానాలు రావాలి. బట్ చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ డీల్కి సంబంధించి ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది, యాక్చువల్గా వాట్స్ ద సీల్డ్ డీల్? అమెరికా టారిఫ్ కోతతో అంటే 50 నుంచి 18% పడడంతో కార్మిక ఆధారిత పరిశ్రమలకు, ముఖ్యంగా ఈ జెమ్స్, జ్యువెలరీ, టెక్స్టైలు, ఆక్వా ఇలాంటి వాటికి బ్రహ్మాండమైన సానుకూలత ఉంటుంది. ఇనేమో మార్కెట్స్ ఆల్రెడీ పెరిగాయి. ఇప్పటివరకు ఉన్న కొంత ఈ అనిశ్చితి ఈ తొలగి కొంత కొత్త ఆర్డర్లకు అవకాశం వస్తుంది. అయితే ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా అమెరికా నుంచి ఇక్కడికి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది, కానీ అది ముఖ్యంగా మొక్కజొన్న, సోయా వరకు మాత్రమే ఉండొచ్చు అని కూడా కొన్ని ఇంకా డీటెయిల్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి. అంటే మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఈ ఆర్థిక ట్రేడ్ డీల్స్ ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా విశ్లేషిస్తారు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. పుల్లారావు గారు, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఈ డీల్ వచ్చినప్పుడు కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు. కానీ ఇవాళ ఒకవైపు ఏమో ప్రభుత్వం మేము ఇన్నాళ్ళు ఓపికగా వహించినందుకు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మౌనమే ఒక గొప్ప ఆయుధం అవుతుంది మోదీ విషయంలో, అది ట్రంప్ విషయంలో మోదీ వ్యవహరిస్తున్న తీరు అని. బహుశా దానికి సంబంధించిన ఫలితాలు ఇవాళ చూస్తున్నామని మోదీ అన్నారు. కానీ దీన్ని ఒక గందరగోళమైన డీల్గా, అసలు ట్రంప్ ఎందుకు చెప్తారో భారత్ చెప్పకుండా మనం ఎందుకు చెప్పలేదు అని, ఒత్తిడితోనే డీల్ జరిగిందని, ఇలా రకరకాలుగా రాహుల్ గాంధీ, విపక్షాలు మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు ఇది ద్వైపాక్షికంగా ఇద్దరూ చర్చించుకుని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత చేసుకుంటున్న డీలా, లేకపోతే ఒత్తిడితో చేసుకుంటున్న డీలా? ఒత్తిడి అయితే 50 నుంచి 18% సుంకాలు ఎందుకు తగ్గుతాయి? టు బి స్టార్ట్ విత్, ఒకటి డీల్ లేదని కొన్ని రోజులు కొంతమంది ఏడిసారు, డీల్ వచ్చాక వచ్చిందని కొంతమంది ఏడుస్తున్నారు. సో ఇలాగా టారిఫ్స్ హైగా ఉన్నాయన్నారు, బాధపడ్డారు. తగ్గిపోతే తగ్గించారు, దీంట్లో ఏదో ఉన్నది అంటారు. సో ఇవన్నీ మనం వదిలేయాలి. నేను చాలాసార్లు నాకు లక్కీగా మీ షో మీద, మిగతా షోస్ మీద, భారతదేశం నిశ్శబ్దమే పెద్ద జవాబు. చైనాకేంటి, పాకిస్తాన్కేంటి, అమెరికాకేంటి అంతే. ట్రంప్ మన ఒత్తిడికి తగ్గాడు, వాళ్ళ ఒత్తిడికి మనం ఏం తగ్గలేదు. ఇది చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, క్లుప్తంగా చెప్పండి. పర్లేదు.
అన్ని దేశాలు వాళ్ళు మార్చ్ 2025 వాళ్ళ కామర్స్ మినిస్టర్ సెక్రటరీ లుట్విక్ ఏమన్నారంటే చూడు ఏ డీల్ వచ్చినా 2 శుక్రవారాలు టైం ఇస్తాం, ఒకసారి కలుస్తాం, ఇంకో శుక్రవారం రెడీ అవ్వాలి, లేకపోతే అవతల పోండి అన్న. అలాగే అన్ని దేశాలు చేశారు. భారతదేశంకి వచ్చినప్పుడు అది కుదరదన్నారు. తర్వాత వాళ్ళ ఒక షర్ట్ కూడా పెట్టారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ గారికి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి మాకు డీల్ కావాలని అడగాలంటే అది అవుట్ టు ద క్వశ్చన్ అన్నారు. ఆయన చెప్పాడు అమెరికన్ కామర్స్ అవుట్ టు ద క్వశ్చన్ అన్నారు. ఇది 9 నెలలు పట్టింది డీల్ మాట్లాడటానికి. 9 నెలలు మనం చాలా కేర్ఫుల్ గా చూస్తున్నాం. డీల్లో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మీతో నేను బేరానికి వస్తే అంతా పట్టుకుపోవాలి కదా, కానీ ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, ఇద్దరికి నష్టం లేకుండా మొదలు వెళ్ళాలి. చాలా ప్రెషర్స్ అమెరికా తీసుకొచ్చారు, అవ్వలేదు, ప్రెషర్ వంగలేదు. మరి మంచి డీల్ యూరోపియన్ ఎకానమీతో వచ్చింది, అది షాక్ ఇచ్చారు అందరికీ. అలాగే మిగతా చోట్ల చేస్తున్నాం. సో ఇవన్నీ అమెరికాకు కూడా భారతదేశం వదిలేస్తే లాభం లేదని దిగొచ్చారు. సెప్టెంబర్ 25 నుంచి పూర్తిగా అమెరికా నుంచి ఒక్క మంత్రి, వాళ్ళ రాష్ట్రపతి ఒక్కసారి విమర్శలు లేదు భారత్ మీద. చూసుకోండి, సెప్టెంబర్ 3 ఎప్పుడైతే వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా ఓపెన్ గా చైనాలో చెప్పాడు భారతదేశాన్ని అవమానం చేస్తే పని అవదన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి ఈ తారీఖులని. సెప్టెంబర్ 3 ఇవన్నీ అవని ఏదో వ్యవసాయం మీద ప్రేమ ఉన్నదా? ఎవరికి ఉన్నది ప్రేమ? తులసిరెడ్డి గారు మీరు ఎంపీ చేస్తారు, ఎవరికి ఉన్నది ప్రేమ? వ్యవసాయంలో ఒక్క మంత్రి ఇవాళ కూడా అంటున్నా, ఈ కేబినెట్ లో కూడా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అసలు పుల్లారావు గారు బిఫోర్ కాంగ్రెస్ అబ్జెక్షన్స్, ఇప్పుడు మన ఆడియన్స్ కొంతమంది పుల్లారావు గారు అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ యాజ్ పర్ హిజ్ రిక్వెస్ట్ effective immediately we agreed to a trade deal between the United States and India whereby the United States will charge a reduced reciprocal tariff lowering it from 25 to 18%. India, he declared, will likewise move forward to reduce the tariffs and non-tariff idanta non-tariff barriers against the United States to zero. అంటే మనం ఒప్పుకున్నామా? అమెరికా మీకు గమ్మత్ చెప్తున్నా, మనం అమెరికా నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చెప్పండి? ప్లేన్లు ఇంపోర్ట్ చేస్తున్నాం, కరెక్టే కదా? ప్లేన్లు అది ఎవరు కొంటున్నారు? డిఫెన్స్ ప్లేన్లు మన ఎయిర్లైన్స్ కొంటున్నాయి, మన డిఫెన్స్ కొంటున్నారు. దాని మీద మన మీదే మనం ట్యాక్స్ వేసుకుంటామా? వాళ్ళ నుంచి మిసైల్స్ కొంటున్నాం, 10 కోట్లు మిసైల్, దాని మీద గవర్నమెంట్ మీద ట్యాక్స్ వేసుకుంటారా? మిసైల్ ఇచ్చి మీరు నేను కొనలేం కదా. 2 ఆయిల్ కొంటున్నాం, ఎవరు కొంటున్నారు? ప్రభుత్వం పర్మిషన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తే దాని మీద కూడా మనం ట్యాక్స్ వేస్తామా? మీరు బయటికి వెళ్ళి ఏదో కొన్నారు సామాన్ మీ ఇంటికి, దాని మీద మీరు ఇంటికి వచ్చాక ట్యాక్స్ వేసి గవర్నమెంట్కి ఇస్తారా? ఒకటి. హార్లే మోటార్ సైకిల్స్ ఉన్నాయి, హార్లే డేవిడ్సన్, కరెక్ట్ ప్రైస్ ₹1 3 కోట్ల. ఎంతమంది కొంటున్నారు భారతదేశంలో? 500 మంది. ఇంకో 100 మంది కొంటారు. అది పెద్ద వాళ్ళకి సింబాలిక్. హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిల్ ఫ్రాన్స్ కి వైన్ లాగా ఇచ్చేమన్నారు. మనకి దేని మీద నష్టం? దేని మీద? సరే వ్యవసాయం వ్యవసాయదారులే 100 years బట్టి మా ఫ్యామిలీ నేను వ్యవసాయం. అమెరికన్ రైస్ ఏం రాదు, అమెరికన్ ఆ సోయాబీన్స్ వస్తాయి, తక్కువ ధరకు వస్తాయి. లేకపోతే ఎథనాల్ తయారు చేసే కార్న్ వస్తుంది, పెట్రోల్ కొంచెం రావలేకపోవాలి. అందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? మనం $6 billion వ్యవసాయ ప్రోడక్ట్స్ అమెరికా పంపిస్తున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేది $1.5 billion. ఇంకో 2 మిలియన్ 3 మిలియన్ 5,000 వస్తే పోయిందే ఉంది. అది అయ్యో రైతులు ఆక్వాకల్చర్ ఉన్నది విపరీతంగా పెంచుకో, టెక్స్టైల్స్ ఉన్నది విపరీతంగా పెంచుకో. తర్వాత మీకు మాట చెప్తున్నా, ఈవేళ ఎడిబుల్ ఆయిల్ అంతా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పెంచమంటే ఏ రైతు పెంచట్లేదే, దానికి 10% డ్యూటీ వేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 10%. ఇవన్నీ మనం కొద్దిగా డీప్ గా ఆలోచించుకోవాలి. తర్వాత ఒక విశేషం, రష్యా ఫిబ్రవరి 2022 భారతదేశంతో కట్ ఆఫ్ అయిపోయింది. వీళ్ళు అమెరికాతో ఉంటారు, మనతో లేరు. ఈ ఫోటో మీకు కనపడుతుందో లేదో, ఇమ్రాన్ ఖాన్ 6 గంటలు యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన రోజున వ్లాదిమిర్ పుతిన్ తో మాస్కోలో కూర్చున్నారు. అమెరికా రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ సైన్య తీసేయకూడదంటే 30 రోజులు తీశారు. ప్రపంచంలో కనపడే ఫోటోలు ఒకటి, వెనకాల కథ ఒకటి. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను మన మిత్రులు, ఈవేళ
$6 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అది $15 బిలియన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే సామాను రైస్ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, బాస్మతి. బంగ్లాదేశ్ ఆక్వాకల్చర్, వాళ్ళకి ఎంత దెబ్బ తగిలిందన్నా, వాళ్ళకంటే తక్కువ టారిఫ్. ఫస్ట్ వాళ్ళ మార్కెట్స్, వాళ్ళ ఫార్మ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి కదా. టెక్స్టైల్స్, చైనా, బంగ్లాదేశ్, మలేసియా, కంబోడియా, వియత్నాం ఫినిష్ అయిపోతుంది కదా. ఫినిష్ అయిపోతారు వాళ్ళు. నీకు వ్యవసాయం వాళ్ళు బాస్మతి రైస్ వేసుకో, లిఫ్ట్ చేస్తాడు. మంచి క్వాలిటీ రైస్ వేసుకో, లిఫ్ట్ చేస్తాడు. ఏదో సోయాబీన్ ఫార్మర్లు మధ్యప్రదేశ్లో మీకెందుకు అంటున్నా నేను, మీకెందుకు? అక్కడ ఎవడో మొక్కజొన్న పొత్తులు వేస్తే $1 బిలియన్ చౌకగా వస్తే ఇక్కడ కార్న్ ఆయిల్ చేస్తాం కదా మనం. అయిపోయింది. ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తున్నా మీకు, ఇవన్నీ ఇలా ఉండగా ఎలాంటి డీల్ ఇది? చాలా మంది మనం అన్ప్రిపేర్డ్ గా ఉన్నాము. తెలుగు రాష్ట్రాలు కూడా అన్ప్రిపేర్డ్ అని చెప్తున్నా. 0% యూరోపియన్ యూనియన్ డీల్ ఇచ్చింది. దేని మీద? మెరీన్ ప్రోడక్ట్స్ మీద, ఆక్వా ప్రోడక్ట్స్ మీద, అలాగే దేని మీద అంటే మిగతా టెక్స్టైల్స్ మీద. అలాగే అమెరికా కూడా చేసింది కదా, అప్పుడు తగ్గించేసింది కదా. మన కాంపిటీటర్స్ ఎవరు టెక్స్టైల్స్ లో? బంగ్లాదేశ్, అన్ప్రిపేర్డ్ గా ఉన్నామంటే బట్టలు అంటే ఈ గోనగొడ్డలతో కుట్టేది కాదు. కొంచెం ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అన్ని చోట్ల పెట్టాలి. ఫ్యాషన్ వచ్చింది. తులసిరెడ్డి గారు, ఫస్ట్ ఏంటి ప్రధానమైన అభ్యంతరం? ఇది ట్రంప్ చెప్పడం మీద, అంటే మన ప్రభుత్వం మన పార్లమెంట్లో చెప్పకుండా, లేదా ప్రధాని మోదీ ప్రకటన చేయకుండా ట్రంప్ చెప్పిన దాని మీద పాయింట్ నెంబర్ 1. దీనికి అమెరికాలో అదానీ కేసుకి, ఎప్స్టీన్ ఫైల్స్ కి రాహుల్ గాంధీ ఎందుకు లింక్ పెడుతున్నారు? నిన్న ఎందుకు కాంగ్రెస్ తో పాటుగా విపక్షాలు అంత గందరగోళం సృష్టించాల్సిన అవసరం వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చెప్పినట్లు ఇది ప్రకటన మాత్రమే, ఇంకా ఒప్పందం స్థాయికి పోలేదు. ఒప్పందం స్థాయికి పోతే దాంట్లో ఇంకా డీటెయిల్ గా ఐటమ్ బై ఐటమ్ పోతే తప్పనిచ్చేసి అది పూర్తిగా మనము విశ్లేషణ చేయలేము. ప్రస్తుతానికి ప్రకటన మీద మాత్రమే చేస్తున్నాం. ప్రకటనకు సంబంధించి ఇక్కడ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పరిగణలోకి తీసుకోవాలి. మీరు చెప్పినట్టు ఒకటే ఉన్నాడు, మోడీ విజ్ఞప్తి మేరకే, మోడీ రిక్వెస్ట్ మేరకే చేస్తున్నాం అనేది దట్ ఫస్ట్ పాయింట్. మనం ఆ పక్క నుండి వచ్చేసి మనం వచ్చేస్తే మన సహనము ఉపయోగపడిందనే యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం వచ్చేసి. కానీ అక్కడ మోడీ విజ్ఞప్తి మేరకే, అంటే మోడీ సరెండర్ అయిపోయినాడు, లొంగిపోయినాడు అనే విధంగా ఆ మాటలు అనకుండా మోడీ రిక్వెస్ట్ మేరకే అనే పదం వాడినాడు. దట్ ఇస్ నంబర్ 1. తర్వాత 2 కండిషన్స్ పెట్టాడు. ఒకటి రష్యా చమురు, రెండవది అమెరికా దిగుమతుల మీద సుంకాలు. రష్యా దాని నుంచి ఏం చెప్పాడు? రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత్ చెప్పింది. మేము చేస్తాదని ఆశిస్తున్నామని చెప్పలే, రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత్ చెప్పింది. రెండవది అమెరికా, వెనిజులా చమురు ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తామని భారత్ చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 ఇది ఒక షరతు. తర్వాత రెండవ షరతు ఏం చెప్పాడు? 45.5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అమెరికా చెందినటువంటి చమురు, బొగ్గు, సాంకేతిక, వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుంది. దీంట్లో వ్యవసాయ 45.5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అమెరికా దిగుమతులను, ఇది దాంట్లో ప్రధానమైంది, భారత్ కొనుగోలు చేస్తుంది. తర్వాత అదనంగా కొనుగోలు చేయడానికి కూడా కట్టుబడి ఉంటామని మోడీ హామీ ఇచ్చారు. ఈ 45.5 లక్షల కోట్ల అదనంగా కూడా కొంటామని ఇచ్చారు. తర్వాత మూడోది ఏమన్నాడు? అమెరికా ఉత్పత్తులపై భారత్ అమలు చేస్తున్న సుంకాలను దశల వారీగా 0 స్థాయికి తగ్గిస్తాము. మన ఉత్పత్తుల మీదేమో 18% వేస్తారంట, వాళ్ళ దిగుమతుల మొత్తం 0% తగ్గిస్తారట. మనం 18% గురించే పెద్ద ఘనంగా చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు దిగుమతి చేసేను దశల వారీగా 0% తగ్గిస్తామని చెప్పింది. ఇవి కండిషన్స్, ఆషామాషి కండిషన్స్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తెగాలి కదా, రష్యా చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తానికి నిలుపుదల చేస్తుందా? ముందు అది అయితేనే కదా ఈ ఒప్పందం. కాబట్టి మొదటికే మోసది ప్రతీకార సుంకాలు, అదనపు సుంకాలు 2 కూడా
మోడీ వచ్చేసి ఈ షరతు మీద అందుకుంటే మొత్తం అది ప్రతీకార సుంకాలు ఉండవు, ఉంటాయి ఇవి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి రష్యా నుంచేమో ఇంతవరకు భారత్ నుంచి మాకు సమాచారం అందలేదని వాళ్ళు చెప్తున్నారు. మోడీ గారు దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. ట్రంప్ ఏమో వచ్చేసి కుండ బద్దలు కొట్టేట్టు కొట్టాడు. ముందు దాని గురించి తగ్గాలి కదా. కాబట్టి మీరు రష్యా నుంచి దిగుమతి నిలుపుదల చేస్తే జరగబోయే పరిణామాలు ఏమి? ఒక ఇంధన దానం మీదనే 1200 కోట్ల డాలర్ల అదనపు భారం పడుతుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకొని నిలిపేస్తే పోనేమన్నా అమెరికా వాడు వచ్చేసి వెనిజులా వాడు వచ్చేసి దానికంటే మేము తక్కువ ధరలకు ఇస్తామని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి ముందు ఇంధన బిల్లు వచ్చేసి ఒక్కసారి రాకెట్ తన పైకి పోతుంది. రెండవది, ఒక మిత్ర దేశాన్ని వచ్చేసి కోల్పోవడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో భారత్ ఏకాకిగా మిగిలిపోతుంది. ప్రతి సందర్భంలో మనకు వచ్చేసి అంతో ఇంతో మిత్ర దేశంగా ఉండేది రష్యానే. ఏ దేశం మనకు వచ్చేసి దరిదాపుల్లో లేరు. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చేసి మనకు వ్యతిరేకులే. ఆయన అమెరికా వచ్చేసి ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో వాళ్ళది యాన్నో ఉంటాడు. రష్యా అంతో ఇంతో దగ్గరలో ఉండి మనకు ప్రతి సందర్భంలో మిత్ర దేశంగా ఉన్న నమ్మక ద్రోహము, మిత్ర ద్రోహము చేసినది అవుతుంది. దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి అది ఒకటి. ఇంకా రెండవది వచ్చేసి మనము 0 స్థాయికి మొత్తం వచ్చేసి వాళ్ళ ఉద్దేశం ఏమి? 5-6 నెలల ముందు ఎందుకు ఒప్పందం అమలు కాలేదు? కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించే కదా. ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ చెప్పడం వచ్చేసి 0 స్థాయికి వాళ్ళ దిగుమతుల మీద చేస్తామంటే ఇంకా దేశాన్ని అమ్మడం కాక, రైతుల రక్తాన్ని స్వేదాన్ని అమ్మడం కాక ఏమంటారు దాన్ని వచ్చేసి? ఇది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశము. అంతో ఇంతో కొందరికి లాభాలు కలగచ్చు. లాభాలు ఉండే వాళ్ళు జౌలి పరిశ్రమ, వస్త్రాలు, ఆక్వా, రత్నాభరణాలు, తోలు, పాదరక్షలు, కొంత మొబైల్ ఉండొచ్చు, నేను కాదని లేదు. కానీ ఓవరాల్ గా వ్యవసాయ ప్రధానమైన దేశంలో 60-70% వ్యవసాయ దేశంలో వ్యవసాయం పోయిన తర్వాత ఇంకా ఏముంటుందంటే ఈ దేశంలో అటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ మొత్తం ఎస్పెషల్లీ మొక్కజొన్న గానీ, సోయాబీన్ గానీ, మిగతాయి గానీ మొత్తం డంప్ అయిపోతే మన రైతులు వచ్చేసి దాంతో కంపీట్ చేయలేక మొత్తం వ్యవసాయ రంగం ఎత్తిపోతుంది. వచ్చేసి మరిన్ని ఆత్మహత్యలు పెరిగిపోతాయి వ్యవసాయ రంగంలో. ఇప్పటికే ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. లాస్ట్ ఇయర్ చూసి పోయిన ఏ పంటకు హార్టికల్చరు, అగ్రికల్చరు, అది మిర్చి గాని, పొగాకు గాని, టమోటా గాని, ఉల్లి గాని, టీనీ గాని, అరటి గాని, మామిడి గాని, ఏ దానికి పశువు గాని ఏ పంటకు అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ఆ పరిస్థితిలో వచ్చేసి రేపు ఒకటి వస్తే ఏం కావాలి దేశం అంటే ఇంకా రానున్న రోజుల్లో వరికి సంబంధించి కూడా మా దిగుమతులు చేసుకోవాలి అనే ఆంక్షలు పెడతారన్నా ట్రంప్? అంటే ఇప్పటికైతే మనం సోయా, మొక్కజొన్న అనుకుంటున్నాం. అది మనం పైకి కనిపించేటి. కానీ ఆయన మొత్తం వచ్చేసి వాళ్ళ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన 0, మనమేమో 18% తబ్బిబ్బైపోతున్నాం. అది కూడా వచ్చేసి రష్యాది 25% తీస్తే ప్రతీకార సుంకాల్లో 20% నుండి 18% తగ్గించినట్టే ఆ విధంగా అనుకుంటే. కానీ మనమేమో 0% తగ్గిస్తామని మనం ఒప్పుకున్నామంట. కానీ పుల్లారావు గారేమో మీరు ఎక్కువ ట్యాక్స్ పెట్టి కొనడానికి మీరు రెడీయా అని ఒక క్వశ్చన్ అడిగారు. రెండోది చాలా లిమిటెడ్ గా ఆ దిగుమతులు అయ్యే ప్రోడక్ట్స్ కూడా చాలా తక్కువ మందికి సంబంధించి అతి కొద్ది పర్సెంటేజ్ సంబంధించినవి ఉన్నాయి కదా అనేది. అది అందుకే ఒప్పందము అయితే గానీ మనము క్లారిటీ చెప్పలేం. ఇప్పటి వరకు ప్రకటన వరకు అయితే గన ఖచ్చితంగా వచ్చేసి భారతదేశం అమెరికాకు లొంగిపోయింది, ట్రంప్ కు మోడీ లొంగిపోయినాడు. కండిషన్స్, రష్యా కండిషన్స్ పెట్టడం ఏంటి? ఆ కండిషన్స్ పెట్టకుండా చెప్పింటే అర్థం ఉంది. కనీసం దాని గురించి ఆ రష్యా కండిషన్స్ చెప్పడం ఏంటి? అది డిక్టేట్ చేస్తున్నాడు. అది వచ్చేసి ఏదో రిక్వెస్ట్ ఉక్రెయిన్ లింక్ కూడా పెట్టారు, మళ్ళీ అందులో ఉక్రెయిన్ లింక్ కూడా పెట్టాడు. కాబట్టి వాళ్ళ సుంకాలకేమో మనం వాళ్ళ దిగుమతులు మనం 0% వస్తామంట. కాబట్టి ఇది ఇంకా దీని ప్రకటన వరకు అయితే మాత్రము మొత్తం డిజాస్టర్స్ అవుతుంది. కానీ ఒప్పందంలో వచ్చేసి ఇష్యూ బై ఇష్యూ, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి 40% సంబంధించి ఏమి దాంట్లో ఉంటాయని దాన్ని బట్టి ఆధారపడి మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు మాత్రము ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రకాష్ రెడ్డి గారు, మీ వర్షం తీసుకునే ముందు ఒక్క చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది, అలాగే ప్రధానమంత్రి గారు కూడా రిప్లై ట్వీట్ లో ఏమేం పదాలు వాడారో అవి కూడా ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు, అమెరికాతో ఆయిల్ కొనుగోలు సంబంధించి దిగుమతి విషయం మీద మనం ఎక్కడ మన ప్రభుత్వం మాట్లాడలేదు. రెండోది జీరో ట్రేడ్ దానికి సంబంధించి కూడా విదేశాంగ మంత్రి కానీ, పీయూష్ గోయల్ కానీ, గౌరవ ప్రధాని కూడా ఎక్కడ మాట్లాడలేదు. అంటే వారు మాట్లాడక్కర్లేదు అనుకుంటే తర్వాత డీటెయిల్స్లో వస్తాయి. బట్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ట్రంప్ ఏమంటారు,
అపాన్ మోడీస్ రిక్వెస్ట్ అండ్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ రెస్పెక్ట్, అంటే ఆ స్నేహము గౌరవంతో వాషింగ్టన్ అగ్రీడ్, ఒప్పుకుంది టు ఏ ట్రేడ్ డీల్ వేర్ ద యుఎస్ విల్ చార్జ్ రెడ్యూస్ రెసిప్రికేట్ టారిఫ్ లోయరింగ్ ఇట్ ఫ్రమ్ 25 to 18%. అక్కడ వరకు మాట్లాడదాం. ప్రధానమంత్రి గారు, వండర్ఫుల్ టు స్పీక్ విత్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ టుడే, డిలైటెడ్ దట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విల్ నౌ హ్యావ్ ఎ రెడ్యూస్డ్ టారిఫ్ ఆఫ్ 18%. బిగ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది 1.4 బిలియన్ పీపుల్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ వండర్ఫుల్ అనౌన్స్మెంట్. సో ఇంకా చెప్పారు, మా ఇంకా కొంచెం ఉంది ట్వీట్, కానీ ఇందులో ఎక్కడ వారు ట్రేడ్ డీల్ అనే ప్రస్తావన చేయలేదు. అంటే పదాలు ఇంపార్టెంటా అంటే ఈ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నా. వేరేస్ విదేశాంగ మంత్రి కానీ పీయూష్ గోయల్ చేసిన దాంట్లో కూడా ఒక్కసారి పీయూష్ గోయల్ మాత్రమే ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు. వేరేస్ జైశంకర్ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అంటే మనం మరీ డీటెయిల్డ్గా చూస్తున్నామా, లేకపోతే ఇది ఇంపార్టెంటా? ఒక సెలబ్రేట్ చేసుకునే మూడ్లో మీరుంటే ఎన్డీఏ ఎంపీలు, గందరగోళం ఎందుకు వచ్చింది పార్లమెంట్లో కానీ బయట కానీ? డీల్ మీద చర్చ జరగాల్సింది పోయి డీల్ మీద రచ్చ ఎందుకు జరుగుతోంది? ముందు ఇద్దరు పెద్దలకు నమస్కారం, మీకు కూడా రిషి గారు నమస్తే. పార్లమెంట్ లో ఎందుకు రచ్చ జరుగుతుందంటే అదొక అసహనంతో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక చర్యగా నేను భావిస్తాను సార్. ఇట్స్ అ డెస్పరేట్ అటెంప్ట్ బై ది అపోజిషన్ పార్టీ. అది అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇటువంటి డీల్స్, దేశంలో అభివృద్ధి ఇష్టం లేకుండా దీనివల్ల ప్రభుత్వానికి ఏమన్నా పేరు బాగొస్తుందేమో అనేటువంటి ఒక నిరాశ నిస్పృహల మధ్య జరిగినటువంటి ఒక అటెంప్ట్ నిన్న పార్లమెంట్ లో జరిగిందని అనుకుంటున్నాను. ఇది నా స్టేట్మెంట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు మీరు ట్రంప్ అన్నాడు అని దాని మీద రచ్చ చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, సింధూర్ ఆపరేషన్ అప్పుడు కూడా ట్రంప్ చెప్పాడు కాబట్టి మోడీ తగ్గాడు, ఇది వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, ఇష్టం వచ్చినట్టు ఏమైనా మాట్లాడదు కానీ ప్రజలకు మరీ అంత తెలివి తక్కువలని అనుకుంటే పార్లమెంట్ ప్రతిపక్షము ఇక అంతకంటే ఇంకోటి ఉండదు భారతదేశంలో. గత 9 నెలలుగా మోడీ ఎన్నిసార్లు, ట్రంప్ ఎన్నిసార్లు మోడీతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు, మోడీ ఎన్నిసార్లు మాట్లాడకుండా రిఫ్యూజ్ చేశాడు, మాట్లాడకుండా వదిలిపెట్టాడు. ఇది మన పేపర్లలో వచ్చిందా రాలేదండి రిషి గారు? ఎస్ ఎస్, వారు కూడా అన్నారు కదా, మాతో మోడీ మాట్లాడలేదు అని చెప్పి ప్రతినిధి, అమెరికా ప్రతినిధి ఫోన్ చేస్తా అన్నాడు, మోడీ మాట్లాడలేదు, నేను మాట్లాడను అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, సైలెన్స్. ఎంత సైలెంట్ గా ఉన్నా అంటే, మీరు ఏమన్నా ఈవెన్ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మోడీ ఎంత సైలెంట్ గా స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నారు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఇవన్నిటికీ పక్కన పెడితే నిన్న పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో ఈ అగ్రిమెంట్ కు సంబంధించినటువంటి అంశంలో, మా అగ్రిమెంట్ కాలే, లెట్ ఇట్ బి ఇంక్డ్ అన్నాడు. లెట్ ఇట్ బి ఇంక్డ్ అంటే దాని మీద పేపర్ మీద రాలేదు అని అర్థం. అది ఇంకా అవ్వాలి, అగ్రిమెంట్ అవ్వాలి, ఫైనల్ గా చూసుకుని సంతకం పెట్టే కదా ట్రీటీ అవుతుంది. పీయూష్ గోయల్ చెప్పినటువంటి వర్డ్ ఏంటంటే, లెట్ ఇట్ బి ఇంక్డ్ అనే పదం ఉపయోగించాడంటే, కాగితం మీద పెన్నుతోటి రాసిన తర్వాతనే దీని మీద చర్చ అనేటువంటిది ఒక మంచిది అని. ట్రంప్ స్టేట్మెంట్ మీద మనం పార్లమెంట్ లో నోటీస్ దాని మీద సమాధానం చెప్తా అంటే కూడా వినకుండా, సమాధానాన్ని వ్యతిరేకిస్తూ, సమాధానాన్ని ఇంకా మీద చర్చ జరగలేదు, దాని మీద చర్చ జరగాలి కూడా, చాలా చర్చ జరగాలి. పార్లమెంట్ వేదిక కావాలి చర్చకు, అన్ని చర్చలకు కూడా పార్లమెంట్ వేదిక కావాలి. అన్నిటిని జరుగుతున్నప్పుడు ఆ మాత్రం సహనం లేకపోతే, ఆ మాత్రం ఓపిక లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుస్తుందండి? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లుంటదండి? నిన్న జరిగిన సంఘటనలు చూసాం. మోడీ చెప్పిండుగా, ట్రంప్ చెప్పిండనే దాని మీద రిలే అవుతామా? భారత పార్లమెంట్ లో మోడీ చెప్పినా లేకపోతే పీయూష్ గోయల్ చెప్పినా, ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం మీద ఆధారపడి మనం ఒక చర్చ చేస్తామా? ఈ దేశంలో గానీ, మీడియాలో గానీ, బయట గానీ, ప్రెస్ లో గానీ, ఎక్కడైనా కూడా దేని మీద చేస్తాం? భారత ప్రభుత్వం చెప్పే స్టేట్మెంట్ కోసం వెయిట్ చేయాలి. అది వెయిట్ చేయకుండా నేను జరిగినటువంటి మొత్తం సంఘటనను ఏ కోణంలో చూస్తామంటే దీన్ని, ఇది ఎవరి శ్రేయ లక్ష్యం కోసం చూసామంటే ఇది అంటే మీరు దుందుడుకు వాదము లేదా తొందరపడుతున్నామని నేను ప్రతిపక్షాలు అంటున్నాను. ఏంటంటే ఏదో లాభం జరుగుతుందేమో, జరుగుతుందో మనకి తెలియదు, నాకు తెలియదు. దీనివల్ల లాభ నష్టాలు బేరజు వేసుకోవాలి. ఇది నేను చెప్పాలనుకున్నా కాదు, జరుగుతుందని పీయూష్ గోయల్ చెప్పారు చాలా కేటగారికల్ గా. సార్, లాభ నష్టాలు అనేటువంటివి పేపర్ మీదకి వచ్చిన తర్వాత మనం యాక్చువల్ డీల్ మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలు జరుగుతాయి. నేను 3వ పాయింట్ అందుకోసం చెప్పబోతున్నాను, కంటిన్యూషన్. ఏ డీల్ కూడా భారతదేశం, మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం సార్. 91 నుంచి 95-6 వరకు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యవర్గ తీర్మానాలు చూడండి, భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయాలు, భారతీయ జనతా పార్టీ ప్రకటనలు కూడా
మనం అప్పుడు చెప్పింది ఒకటే, WTO ఒప్పందం పనికిరాదు, గ్యాట్ ఒప్పందం పనికిరాదు. ఈ భారతదేశం యొక్క వాణిజ్యం అంతా కూడా ప్రపంచంలో బైలాటరల్, ద్వైపాక్షికంగా రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటేనే అది నిజమైన వాణిజ్యం మన దేశానికి ఉపయోగపడుతుందని అప్పుడు కూడా మనం చెప్పినాం సార్. అప్పుడు చెప్పింది కూడా అదే, ఇప్పుడు చేస్తుంది కూడా అదే, చేస్తుంది కూడా అదే, చెప్పడం కాదు చేస్తుంది కూడా అదే. అప్పుడు చెప్తాం అంటే 30 ఏళ్ళు గడిచినాయి కదా, 30 ఏళ్ళ తర్వాత కూడా అది రిలవెంట్ అంటే ఎస్. రెండు దేశాల మధ్య, అందుకోసం ఉక్రెయిన్ భారతదేశం మధ్య, రష్యా భారతదేశం మధ్య, చైనా భారతదేశంతో, అమెరికా భారతదేశంతో, లేకపోతే యూరోపియన్ యూనియన్ భారతదేశంతో, అనేక దేశాలతో సంబంధాలు, అంటే మనం బయలాటరల్ ట్రేడ్ చేస్తున్నాం, ద్వైపాక్షికంగానే మనం మాట్లాడుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇది కదా మనకు కావాల్సింది. మన దేశానికి ఏం కావాలి, మన దేశానికి ఏం అవసరం, ఇండియా ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు మీరు తొందరపాటుగా పేపర్ మీద రాకముందే అదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంటే, చెప్పుతుంటే ఎందుకు ఇంత అసహనంతోనే మీరు చిందులేస్తున్నారు అనేటువంటి ఒకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తులసిరెడ్డి గారు పెద్దలు ఉన్నారు, భారత పార్లమెంటు లో ఉరుగ్వే ఒప్పందం తర్వాత గ్యాట్ ఒప్పందానికి సంబంధించి పార్లమెంట్ నడుస్తున్నప్పుడు పార్లమెంట్ లో చర్చ చేయకుండా గ్యాట్ ఒప్పందం మీద 2 ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా చూస్తారండి? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఇదే ఉన్నటువంటి నాయకులు కదా, ఇదే 100 సంవత్సరాల చరిత్ర చెప్పుకుంటారు కదా. గ్యాట్ ఒప్పందం మీద 2 ఆర్డినెన్స్లు వితౌట్ డిస్కషన్. ఏంటది ఆ డీల్? వాట్స్ అబౌట్ గ్యాట్ ఒప్పందం మీద సార్, గ్యాట్ ఒప్పందం మీద 1995లో గ్యాట్ ఒప్పందం మీద ఆర్డినెన్స్ పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ఆర్డినెన్స్ రూపంలో భారతదేశాన్ని పట్టుకొచ్చారు, పార్లమెంట్ లో చర్చ చేయాలి. అప్పుడు డిమాండ్ కూడా చేశారు. అప్పుడు బిజు పట్నాయక్ తో సహా, జ్యోతి బసుతో సహా అందరూ కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తే చర్చించకుండా ఒప్పందమే సంతకాలు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అసహనంతో మాట్లాడుతుంటే ప్రజలు ఏ రకంగా చూస్తారు? ప్రజలకు కొంచెం చెప్తారు సార్, ఎప్పుడెప్పుడు వాళ్ళు ఏం చేశారు, మేమేం చేస్తున్నామని చెప్పడానికి అవకాశం ఉన్నది సార్. అయితే నేను అంటుందంటే పేపర్ మీదకి రానివ్వండి, అది మేము పెట్రోల్ ఎక్కడి నుంచి కొంటారా? ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు రష్యా స్పందించడానికన్నా ముందే మన ప్రభుత్వం స్పందించాల్సి ఉందా? పాయింట్ నెంబర్. ఎందుకంటే మాకేమి భారత ప్రభుత్వం నుంచి మా దగ్గర నుంచి ఆయిల్ కొనరనేమి చెప్పలేదు మరి అనేమో ఒకటి అన్నారు. రెండోది, మా నుంచి ఆయిల్ కొంటారు, వెనిజులా నుంచి కూడా కొనొచ్చు, అలాగే 45.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన దిగుమతులు చేసుకోవడానికి ఆల్రెడీ ఒప్పందం, ఇవన్నీ చెప్తున్నారు కదా ట్రంప్. అంటే ఆల్రెడీ డీటెయిల్స్ అనే ఆయన చెప్పాడు ఆ పోస్ట్ లో. నేను చెప్పేసి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్. మనం ఈ రోజున ఇంత మనం వేసి ఒక మంచి నూనె ధర దేశంలో 140 కోట్ల మంది వాడేటువంటి మంచి నూనె ధర, మంచి నూనె అంటే రోజు వాడేటువంటి కూరగాయలు, మిరపకాయ బజ్జీతో సహా వాడుకునే మంచి నూనె మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం సార్? ఉక్రెయిన్ నుంచేనా, రష్యా నుంచేనా, ఇండోనేషియా నుంచేనా? అంటే మరి ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు, మన హెలికాప్టర్లు, విమానాలు, వాటి అవి తప్పదు మనం కొనుక్కోవడానికి. మరి మంచినీళ్ళు దిగుమతి చేసుకుంటున్నాం కదా, ఇన్ని సంవత్సరాల తర్వాత 140 కోట్ల ప్రజల అవసరాల కోసం దిగుమతి చేసుకుంటున్నాం కదా. మొన్న కరోనా కాలంలో అక్కడ నుంచి మంచినీళ్ళు రాకపోతే పామాలిన్ ఆయిల్ 100 రూపాయలు, 150 రూపాయలకు, 200 రూపాయలకు పోయింది కదా. దీనికి ఎవరం బాధ్యులం వహిస్తాం? అప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది, బట్ పరిస్థితి దేనికి ఏ పరిస్థితులు ఉండే? ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఉక్రెయిన్ నుంచి మనం దిగుమతి చేసుకోవట్లేదా? మనమేమి రష్యా నుంచి దిగుమతి చేసుకోవట్లేదు మనమేమి? అయితే రష్యా ఉక్రెయిన్ పంచాయతీ చేస్తున్నాం, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా నుంచి దిగుమతులు ఆపేయబోతున్నావా ట్రంప్? అది ట్రంప్ స్టేట్మెంట్ మీద ఆధారపడి మనం ఒక నిర్ణయానికి వస్తే తప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఒక 2 నెలల తర్వాత మీరు ఇదే అంశాన్ని 2 నెలల తర్వాత అడిగి మనం 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మనం రష్యా నుంచి పెట్రోల్ అంటే క్రూడ్ దిగుమతి ఆపినామా తెలుస్తుందిగా మనకు. సో ఇట్లా అనుకున్నాం. అయితే ట్రంప్ చెప్పిన మొత్తం పోస్ట్ లో మనం అన్ని ఇగ్నోర్ చేసి కేవలం 50 to 18% ఏదైతే టారిఫ్లు తగ్గబోతున్నాయో అది మాత్రమే తీసుకుని మాట్లాడదాం, అంతేనా? మీరు ఆ కాంటెక్స్ట్ వరకే పరిమితం అవుదామని. నేనేమంటున్నట్టు సార్, అప్పుడే పేపర్ మీద రానటువంటి చర్చను అసలు ఒప్పందం అనేది మాటలతోనే జరిగినటువంటి ఒప్పందం పేపర్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు కూర్చొని ఒక్కొక్క అంశాన్ని చర్చించిన తర్వాత ఆ చర్చ మీద పార్లమెంట్ లో చర్చ జరిగితే అది దేశ ప్రజలకు మంచిది, దేశానికి మంచిది, మనందరికీ మంచిది. అందరికి దేశానికి ఏది మంచిదో మనకి అది మంచిది సార్, దేశానికి ఏది మంచిదో అదే కరెక్ట్. కానీ దాన్ని నేను అనుకుంటుంది కూడా ఈ యూరోపియన్ యూనియన్ తో కూడా చర్చ జరిగింది సార్. యూరోపియన్ యూనియన్ లో కూడా మనం పేపర్ మీదకి వచ్చింది, అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు కానీ పేపర్ మీదకి వచ్చింది. 40% వారు పుల్లారావు గారు చెప్పారు, బుల్లెట్ గురించి చెప్పారు. 40% మనం ఆటోమొబైల్ మీద తగ్గిస్తున్నాం, అంటే 40% తగ్గిస్తున్నాం ఆటోమొబైల్ మీద 120% నుంచి. మరి అది దాని వల్ల మనకు లాభమా నష్టం అంటే సార్, భారతదేశంలో మారుతి కంపెనీయే సుజుకితో అలైడ్ కంపెనీ, హుండాయ్ కంపెనీ మనది కాదు. ఏ కంపెనీ భారతదేశంలో ఆటోమొబైల్ అన్ని కూడా ఈ ఎంఓయూ అంటే వివిధ జాయింట్ వెంచర్స్ తప్ప ఇంకోటి కాదు.
జర్మనీ నుంచి కార్లు వస్తే నీకు పోయేది ఏంది చెప్పండి మీరు? అది అధిక ధరలో పెద్దవాళ్ళు కొనుక్కునే కార్లకు పేదవాడు తయారు చేసినటువంటి బట్టలు అమ్ముతాము, ఉపాధి దొరుకుతుంది. ఈ బట్టలు మనం రష్యా యూరోపియన్ అమ్మవచ్చు. కార్లు పెద్ద కార్లు వస్తే చెప్పినట్టు ఎన్ఫీల్డ్ ఎవరు కొంటారు? పెద్ద 3 లక్షలు పెట్టి ఒక ఎన్ఫీల్డ్ ఎవరు కొంటారంటే ఎవరో కొంటారు, కొద్దిమంది ఉంటారు. మనకు లాభ నష్టాలను వేరే చేస్తున్నప్పుడు నేనేం అమ్ముతున్నా, నాకేమొస్తుంది, నేనెంతకు అమ్ముతున్నా, నాకు ఇంతకు వస్తుంది, నేను అమ్మడం వల్ల నాకు వచ్చిన లాభం, నాకు 10 రూపాయలు వస్తే నేను 8 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు. మనం ఇంటి ఆర్థిక అంశాన్ని కూడా చూసుకుంటాం కదా సార్. మనం వ్యాపారం చేసుకుంటాం, నేను అమ్మేదానికి నేను కొనేదానికి ఎంత ఉంటుంది అనేది. ఇది భారతదేశం యొక్క ప్రజల ఇంట్రెస్ట్ దృష్టిలో చేయాల్సిన అవసరం సార్. అయితే ఒకవేళ మీరు అంటున్నా సీరియస్ గా మీరు లేవనెత్తండి, ప్రతిపక్షాల నుంచి మీరు ప్రొటెస్ట్ కాకుండా ఇంకోటి యాక్సెప్ట్ చేయాలి, ఇంకొకటి వస్తుందని మనం ఏం ఆశించక్కర్లేదు. కానీ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే అంటే ఆ ప్రొటెస్ట్ కూడా ఎలా వచ్చిందంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే లొంగిపోయారు, భారతదేశ ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అమ్మేశారు, ఎప్స్టైన్ ఫైల్స్ ఆయన అదానీ కేసుకు లింక్ పెట్టారు, ఎప్స్టైన్ ఫైల్స్ లో మోడీ పేరు అంటారు, ఇవన్నీ మొత్తం కలగలిపి దాడి మొదలైంది కదా. నేను అసహనంతో శ్యామ్ పిట్రోడా స్టేట్మెంట్స్ ను భారత పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడే ప్రయత్నం అంటే ఇది అసహనంతో, ఓపిక లేక, అసహనంతో చర్చలు అంటే మీరు ఇక అయిపోయిందిరా మా పని అయిపోయింది, మా ప్రతిపక్షం పని అయిపోయింది అటువంటి అసహనంతో మాట్లాడిన మాటలుగా తీసుకోవాలని తప్పిస్తే దాంట్లో పసలేదనేది నా అభిప్రాయం. పుల్లాగా ట్రంప్ ట్వీట్ ఆయన పోస్ట్ ట్రూత్ సోషల్లో పోస్ట్ తర్వాత దానికి ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం నుంచి విదేశాంగ మంత్రి లేకపోతే పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి రిప్లైల్లో ఎక్కడా కూడా అంటే ప్రధానమంత్రి ట్వీటే మాట్లాడుకుంటే కనుక ఆయన ఎక్కడ ట్రేడ్ డీల్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు? అంటే చర్చ జరుగుతోంది నేను చెప్తున్నాను. రెండోది ట్రంప్ చెప్పిన దాని మీద 45 లక్షల కోట్లు అంటే $500 బిలియన్ వర్త్ గూడ్స్ మనం యుఎస్ నుంచి దిగుమతి చేసుకుంటాం అనే దాని మీద కూడా ఎక్కడ వారు స్పందించలేదు. అలాగే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోబోము అన్న దాని మీద కూడా ఎక్కడ స్పందించలేదు. ఎందుకని? ఒకటి, ట్రంప్ ఒక వారం రోజుల క్రితం ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అని ఎలా తిట్టాడు ట్విట్టర్ లో, నువ్వు కళ్ళు వేసుకుంటావా, డార్క్ క్లాసెస్ వేసుకుంటావా, పిచ్చోడ్లాగా అబద్ధాల కూర అన్నాడు. యూరోపియన్ దేశాలంతా ఐపీ పెట్టిన దేశాలతో భారతదేశం ఏంటి ట్రేడు, పనికిరాని వాళ్ళతో వాళ్ళ చేతుల్లో డబ్బులే, అలా తెచ్చుకోవడం ట్రంప్ అలవాటు. వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, దూరిపేసుకుని వెళ్ళిపోతారు. మనకి ట్రంప్తో తక్కువ మాట్లాడతాం, తక్కువ రియాక్షన్ చేసుకుంటే మనం ఉన్న ప్రజాస్వామ్యంలో నడుస్తుంది. ట్రంప్ అలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, వెళ్ళిపోతారు, భారతదేశం ఉంటారు కదా, ట్రంప్ ఉంటాడు పోతాడు, యుఎస్ ఉంటాడు కదా. అది మన గౌరవ ప్రకారంగా మాట్లాడకుండా ఈ ఏజ్ ఇలా గడిపేయాలి. ఆయన చాలా మంచి, ఆయన పద్ధతి భారతదేశానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మంచి జరుగుతుంది కదా, అదెవరు చూడలేదు, ఏదో అన్నాడు ఇలా ముక్కాడు. తర్వాత ఒక్కో పాయింట్కి వస్తాం. రష్యాతో ఏంటి మనకు స్నేహం? రష్యా క్లోజెస్ట్ స్నేహం చైనాతో ఒక్కసారి చెప్పిందా భారతదేశంతో సెటిల్ చేసుకొని? ఎందుకు చెప్పలేదు? భారతదేశం వీక్ గా ఉంటేనే రష్యా చుట్టూరా తిరుగుతాం అంతే. ఎందుకు చెప్పలేదు చెప్పండి? వాళ్ళు ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. నీకు రష్యాకి నాకు రష్యాకి సంబంధం ఏంటి? సంబంధం ఏమున్నది ప్రజల మధ్యన? లేదు. రష్యా ఆయిల్ కొనాలి, కొంటే వాళ్ళు చైనాతో ఆగమని చెప్పారా, సెటిల్ చేసుకోమని చెప్పారా? చెప్పలేదు ఇవాళ వరకు. అది ఎవరు ఎత్తరే? రష్యా మరి స్నేహితుడు కాదట్లేదు, ఇది ఎత్త దేశాల మధ్య. అమెరికా మనకి కేవలం ఆయుధాలు మాత్రమే అమ్మితే రష్యా కాదు, రష్యా ఆయుధాలతో పాటు దాని స్ట్రాటజీ, టెక్నికల్ స్ట్రాటజీస్ అన్నిట్లోనూ మనకు భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఒక రష్యా కమ్యూనిస్ట్ టైంలో ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ లెబొరేటరీస్ పెట్టింది, ఈరోజు అదే పనిచేస్తాం. కొత్తగా ఏం చేయలేదు రష్యా కమోడిటీ ఎక్స్పోర్టర్. ఒక మెకానిక్, ఒక ఆర్మ్స్ లో ఆ మిసైల్ టెక్నాలజీ అప్పుడు 30 సంవత్సరాల క్రితం ఆ టైంలో చేసింది అంతే, కొత్తగా ఏం లేదు, కొత్త డెవలప్మెంట్స్ లేవు. ఏమొస్తున్నాయి ఇంపోర్ట్స్ చూడండి, అది తప్ప. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే వాళ్ళ హయాం అయిపోయింది, రష్యన్ హయాం అయిపోయింది. ఫ్యూచర్ చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే ఎలాగా? అసలు అయిపోయింది. మీకు వాళ్ళకి సంబంధం ఏంటి? మీకు వీసాలు కావాలా? హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి, బెంగళూరు వెళ్ళే వాళ్ళకి వీసాలు ఇవ్వకపోతే చచ్చిపోతారు కదా. ఆ కాన్సులేట్ మూసి పారేస్తే రాహుల్ గాంధీ బాగుంటాడు, నేను బాగుంటాను, ఆ లక్షల మంది ఆంధ్ర తెలుగు ఏమవుతారు? ఇవన్నీ చూసుకుంటారు మన ప్రభుత్వం, మాట్లాడకుండా
ఉప్పులు ఒత్తిడి తీసుకొస్తాడు. ట్రేడ్ డీల్ అవగానే దాంట్లో సర్వీసెస్ అని ఉన్నది. సర్వీసెస్ అంటే ఎక్స్పోర్ట్, మన మనుషులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, పని చేయటానికి అన్ని వస్తాయి దాంట్లో. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. రెండో మాట, ట్రంప్తో ఎవరైనా డైలాగ్ చేస్తారా? బుద్ధున్నవాడు ఎవరైనా చేస్తాడా? తిరుగుతాడు, అందరు నవ్వుతాడు, ప్రపంచం అంతా నవ్వుతాడు. మళ్ళీ తిరిగి మనం తింటే ఇంకా తిడతాడు. సో మాట్లాడుకున్నా ఉన్నందుకు ఆయనకి పెద్ద బుద్ధి వచ్చింది ఏంటంటే ఈ పట్టించుకోరు, మన లెక్క లేదు, సైకలాజికల్ గా మనం చేశాం. పాయింట్. తర్వాత ఒక వీలు, మీకు వీరాలు కావాలా ఉందా? తెలుగు అడుగుతున్నా, వీరాలు ఉందా? మీకు 10 లక్షల మంది ఉన్నారు అక్కడ, 20 లక్షల మంది పనిచేస్తున్నారు. మీకు తెలియని వాళ్ళు మన అందరికి తెలుసు, మన సొంత వాళ్ళు ఉంటారు. అవన్నీ చూసుకుని మెల్లమెల్లగా గవర్నమెంట్ ఈ విషయంలో చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కాదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ విశేషంగా చేశారు కదా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం తక్కువ చేశారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా ఎవరు అంటున్నారు, అపోజిషన్ ఉండాలి, ఒక ప్రధానమంత్రి ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి, ఒక మంత్రి ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉండాలి. అది ప్రజాస్వామ్యం, 1 పార్టీ స్టేట్ కాదు కదా. తప్పకుండా విమర్శించాలి, విమర్శిస్తే జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే అసలు ఎవరు పదవి కిరీటం పెట్టుకోగానే మనుషుల్లాగా ఉండరు, మీకు నాకు తెలుసు కదా. అవన్నీ అపోజిషన్ ఉండాలి. అది కాకుండా పార్లమెంట్ డిస్టర్బ్ చేశారు అంటున్నారు బీజేపీ. మీరు 2004 నుంచి 2014 వరకు ఏం చేశారు? అది వాళ్ళు చేస్తున్నారు, ఇవాళ వాళ్ళు చేస్తున్నారు అంటే మీరు చెప్పచ్చు. మనం చూడవలసిన లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ తో మనకు స్నేహం ఏంటి? తాలిబాన్ తో దగ్గర స్నేహం అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి ఉన్న స్నేహం ఏ దేశం మధ్య లేదు. వాళ్ళు అసలు ఇక్కడికే వచ్చేసి మన వాళ్ళ సైన్యాన్ని కూడా మనమే ట్రైన్ చేయమని బ్రతిమాలుతున్నారు ఆఫ్ఘనిస్తాన్. ఇది ఫ్యూచర్ చూసుకోవాలి, పాస్ట్ చూడవద్దు. పాస్ట్ అయిపోయింది. లాస్ట్ పాయింట్, వచ్చే యుద్ధం ఎలా జరుగుతుంది? సింధూర్ లాగా జరగదు కదా. 50,000 లక్ష డ్రోన్స్ వదులుతారు పాకిస్తాన్, చైనా మన మీద. దానికి రెడీ అవ్వాలి, ఇంటెలిజెన్స్ కావాలి, టెక్నాలజీ కావాలి. ఎవరిస్తారు మనకి? ఫ్యూచర్ చూసుకోవాలి, బ్యాక్ చూడవద్దు. అంతా సరిగ్గా ఉండదు. ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాగా చేయాలని కోరాలి. వ్యక్తితో గవర్నమెంట్ సంబంధం లేదు. గవర్నమెంట్ ముందరికి వెళ్తా ఉంటుంది, భారతదేశం ముందరికి వెళ్తా ఉంటారు. తులసిరెడ్డి గారు, ఆత్మనిర్భర్ పక్కన పెట్టి సరిపోలా అమెరికా. ఇక్కడ మనము ట్రంప్ వ్యాఖ్యలు, మోడీ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం. అంటే ట్రేడ్ కాకుండా మిగతా ఉన్నాడు. ట్రంప్ వచ్చేసి మోడీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు, మోడీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు అని ఆయన కామెంట్ చేశాడు. కానీ మోడీ గారు ఏం కామెంట్ చేశాడు? ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ఆయన ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు. అంటే వెనిజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసుకుపోవడం కూడా ప్రపంచ శాంతి కోసం అవసరం. మరి ఆ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాధిపత్యం తీసుకొని పోతే సరిపోతుంది, ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యలతో పోలిస్తే మోడీ వ్యాఖ్యలు వచ్చేసి సరెండర్ చేసినట్టుగా, మిగతా ఏం కాదు. ఇప్పుడు గతంలో ఏం జరిగింది? వ్యాఖ్యలు చూడట్టు రిజల్ట్ చూడమని కదా అడుగుతున్నారు. రిజల్ట్ కోసమే. ఒకవైపు మనం ఇంతవరకు ఇంకా ఒప్పందం జరగలేదు, ఇది ప్రయత్నం మాత్రమే నేను కూడా చెప్పాను ఫస్ట్ లోనే. కానీ మరి ఇప్పుడే సన్మానం ఎందుకు? మొత్తం పార్లమెంటరీ ఎంపీస్ మిత్రపక్షాలు దేశాలతో చేసుకున్నారు, EU అలాగే మిగతా దేశాలతో చేసుకున్నారు అనేది చేశారు కదా నిన్న. మొత్తం 30 ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి, నిరంతరం జరిగేటి ఇవన్నీ. వచ్చేసి మనం వచ్చేసి ప్రపంచమే ఒక గ్లోబ్ గా ఉంది. ఆ ప్రతి దేశము వచ్చేసి చిన్న దేశం కానీ పెద్ద దేశం కానీ తన దేశ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఆ దేశాల మీద ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంతవరకు సరెండర్ కాకుండా ఉంటారు, ఎంతవరకు సస్టైన్ కావాలనే సమస్య. ఏమి మనమే కాదు, చిన్న దేశం కూడా, వెనిజులా ప్రెసిడెంట్ కూడా వచ్చేసి వాళ్ళ దేశం కోసమే అంటారు. కానీ ఎంతవరకు నిలబడగలరు అనేది సమస్య కదా. కాబట్టి ఇప్పుడు మనమేమో 18%, అది 50% నుంచి 18%, లేకుంటే 20% నుండి 18%, ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇలా రెండు ఉన్నాయి. ప్రతీకార సుంకారం ఏమో 25%, రష్యాకు సంబంధించి 25%. ఇప్పుడు ప్రతీకార ముందు 25 ఉన్నవే 18 పడిపోయాయి అని కదా. అదే ఆ 25, 18 ఈ రష్యా అట్టే ఉంటే అది ఉన్నట్టే కదా. రష్యా సమృద్ధి ఉంటే కదా మొత్తం ఆ 25% అట్టే ఉంటుంది. మొత్తం ఒప్పందమే రద్దు కావచ్చు. ముందు ఆడ క్లారిటీ రావాలి కదా. రష్యా చమురును కొనుగోలు చేస్తామా, యుద్ధం చేస్తామా, ఆడ క్లారిటీ రాకుండా ఎందుకు సన్మానం చేస్తున్నాడు మోడీ వచ్చేసిన పార్లమెంట్ ఎంపీస్ తో మిత్రపక్షాలను కలిసి? మరి ఏమీ లేకుండా పోతే మా ప్రతిపక్షం వచ్చేసి ప్రకాష్ రెడ్డి గారు ఇదంతా మీ అసహనం అంటున్నారు. రాహుల్ గాంధీ అసహనమే అనుకున్నాంలే. ఈయనకి అంత ఏమి కాంగ్రెస్ ని ప్రతిపక్షం అసహనమే అనుకున్నాంలే. మీ ఘనకారం ఏమంటారా?
ఇంకా చర్చలే లేదు. 18% మనేమో వాళ్ళ దిగుమతులు 0% తగ్గిస్తామని చెప్పినాక దానికి ఆన్సర్ చెప్పాలి కదా ముందు. నువ్వు 18%కే తబ్బిబ్బయ్యి మొత్తం 147 కోట్ల తరపున కృతజ్ఞత చెప్తే వాళ్ళ దిగుమతులకు 0% దిగొస్తారని చెప్పారు మాకు. దానికి ఏం అని చెప్తారు? దానికి 18% ఘనకార్యమా 0% ఘనకార్యమా? ట్రంప్ ఘనకార్యం చెప్పుకోవాలన్నా ఏం చెప్పుకోవాలన్నా? 18% ఏం చెప్పుకుంటే ట్రంప్ ఏం చెప్పుకోవాలి? 0% తగ్గించని చెప్పేసి మన అమెరికా దిగుమతులు భారతదేశంలో 0% అని చెప్పేసి ఆయనంతగా చెప్పుకోవాలి వచ్చేసి. కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేసి ఇంకా ఒప్పందం జరిగితే మినిట్ పాయింట్ బై పాయింట్ చర్చించవచ్చు. కానీ యాజ్ ఆన్ వరకు అయితే చూస్తే మాత్రము ఖచ్చితంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమే, భారత యొక్క పరువును ట్రంప్ కు వచ్చేసి తాకట్టు పెట్టడమే. రష్యా నుండి దిగుమతి కేవలం వాణిజ్యం ఒకటే కాదు, పరువుకు సంబంధించిన సమస్య అని కూడా మీరు అనేది అంటే కదా. రష్యా నుంచి కండిషన్స్ పెట్టామంటే అర్థమే ఉంది వచ్చేసి. ప్రకాష్ రెడ్డి గారు వచ్చేసి మనం ఎవరితో స్నేహం చేయాలా, ఏ దేశానికి పోవాలా, ఇవన్నీ వచ్చేసి మన కండిషన్స్ పెట్టినాక ఇంకా పరువు ఏముంది వచ్చేసి దీంట్లో. అటువంటి పరిస్థితుల్లో ఈయన ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం అంట. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందా? ప్రకాష్ రెడ్డి గారు ఆయనేమో ఆయన అనేక మంది స్నేహితుల్లో ఈయన ఒకడు అన్నాడు, అంతవరకు బాగానే ఉంది. ప్రపంచ శాంతికి అవసరం అంట. చెప్పాలా సార్? ప్రకాష్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. బుష్, చిన్న బుష్, పెద్ద బుష్, రీగన్, ఇంకా అమెరికాల ప్రెసిడెంట్ పేర్లని చెప్తాను సార్. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు రష్యా అమెరికా కొట్లాడుకుంటున్నప్పుడు మన భారతదేశంలో బీజేపీ లేదు అధికారంలో. ఏం పాత్ర వహించామో మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఎవరు అవమానం చేసుకున్నామా? భారతదేశ ప్రజలను అవమానం చేసినామా? ఏం చేసినామో ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు, ప్రజలకు గుర్తు చేస్తాం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. నేననే పాయింట్ ఏంటంటే అసహనము అనేటువంటిది ఈ ఒప్పందం ఇప్పటిదాకా జరిగింది. ఇంత ముందు కూడా అనేకమైనటువంటి WTO ఒప్పందాలు జరిగినాయి. అయితే యుఎన్ఓనే మీకు ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక అద్భుతమైంది. ఇంతకంటే గొప్పది అసలు ఈ అక్కడ అంటే ఈ ఖగోళంలో కూడా ఉండకపోవచ్చని నెహ్రూ గారు కీర్తించినటువంటి రోజుల నుంచి ఆ రోజు ఏ అంశం మీద కాశ్మీర్ యుఎన్ఓకు పట్టుకపోయి యుఎన్ఓ అంటేనే ఇక అసలు పెద్ద దేవదూత అన్నట్టుగా పెడితే యుఎన్ఓ పరిస్థితి ఏమైందో ట్రంప్ గారి మార్గదర్శనంలో ఈ రోజు యునైటెడ్ WHO నుంచి విత్డ్రా అయినటువంటి అమెరికా అసలు ఆయన యుఎన్ఓ వద్దనే కదా స్పెషల్ పీస్ మండలం కమ్ టు దట్ పాయింట్. నేను అదే వస్తున్నా. ఒప్పందాలు అనేవి కాలం మారుతున్నప్పుడు అనేక అంశాల మీద మార్పులు జరుగుతూ ఉంటాయి. మార్పులకు అనుగుణంగా మన దేశానికి ఏంది కావాలో అది చేయాలి. నేను ఎందుకు చెప్తుంటే పుల్లారావు గారు పెద్ద ఒక మంచి పాయింట్. కాంగ్రెస్ ఆవేదన ఏంటంటే వాణిజ్యంతో పాటు భారత పరువు కూడా పోతోంది. భారత పరువు అందుకోసం అంటున్నా. ఆఫ్ఘనిస్తాన్ జరిగినప్పుడు భారత పరువు వేడికి పోయింది, ఇజ్రాయెల్ తో జరిగినప్పుడు భారత పరువు వేడికి పోయింది, సద్దాం లో ఇరాక్ లో చేసినప్పుడు భారత పరువు వేడికి పోయింది. అప్పుడు అన్ని కూడా అమెరికానే చేసింది, వేరే దేశం చేయలే కదా. ఇవన్నీ కూడా చేసింది అమెరికానే కదా. అర్జెంటీనా మీద ఇంగ్లాండ్ పై యుద్ధం చేసినప్పుడు భారత పరువు వేడికి పోయింది. ఇవన్నిట్లో మన విదేశాంగ విధానంలో నెహ్రూ కాలం నుంచి ఈ రోజు దాకా భారత పరువు ఎప్పుడుందో ఎప్పుడు పోయిందో చరిత్ర తీస్తే మనకు అర్థమవుతుంది సార్. పరువు ఎప్పుడు ఉంచుకున్నామో ఎప్పుడు పోగొట్టుకున్నామో దాని లోపలికి పోదలుచుకోలేదు. కానీ ఏ ఒప్పందం కూడా శాశ్వతంగా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన అవసరాలకు మన దేశ అవసరం. పుల్లారావు గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆఫ్ఘనిస్తాన్ తోటి తాలిబాన్లు మన విమానాన్ని హైజాక్ చేస్తే మనం పోలేని పరిస్థితి ఉండే. ఈరోజు తాలిబాన్ మనకు దోస్తానే అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే భారతదేశానికి ఏది అవసరమో అది అవసరం అంతే. భారతదేశానికి ఏది మంచిదో అది మనకు మంచిది. ఇంకా ఈ పార్టీ ఆ పార్టీయా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు వ్యాఖ్యలు పక్కన పెట్టి భారతదేశ ప్రజలకు ఏది ప్రయోజనకరం అది ప్రధాని మోదీ చేసుకుంటూ వెళ్తారు. అదే మన దేశానికి అవసరం. ఎవరైనా చేయాలని అంటున్నా, ఎవరైనా చేయాలని కూడా అంటున్నా. భారతదేశానికి ఏది అవసరమో అది మనకు అవసరం, అది మనకు మంచిది. ఏది చెడ్డదో అది రష్యా చేసినా, చైనా చేసినా, అమెరికా చేసినా, ఇంకో దేశం చేసినా దాన్ని మనం పట్టించుకోవద్దు. మన అవసరము మన అందుకోసమైనా సార్. ఇది ప్రపంచం అంతా ఒకటి, గ్లోబ్ అంతా ఒకటి కాదు సార్. అందుకోసమైన ప్రపంచంలో ఎల్లలోనే సమాజం ఎడిగిపోయింది అంటే ఎల్లల కోసం కొట్లాడుతున్నటువంటి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయండి. ఏ దేశం ఆ దేశం ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి అంతే. జనసేన పార్టీ 51 చెప్పినప్పటికీ మీరు అదే చెప్పారు ఇందాక. సో మోర్ ఆఫ్ డీటెయిల్స్ మనం అంటాం కదా, డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అని. అవి వస్తే తప్ప మనం ఎన్ని లక్షల కోట్లు కొంటామా, లేకపోతే అక్కడ ఆయిల్ కొంటామా, ఎక్కడ ఆయిల్ కొన్నామా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. ఫైనల్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగాక కంటకి చికెన్ ఇంపోర్ట్ అయినప్పుడు జరిగింది ఇదే కదా. కంటకి చికెన్ ఇంపోర్ట్ చేసుకున్నాం భారతదేశానికి.
థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, పుల్లారావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.